అందరికీ నమస్కారం సార్. నేను చెప్పే విషయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏంది ఈ చెట్లను కూడా పెంచాలా, ముళ్ళ కంప అని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం కొన్ని సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మొక్కలు ప్రతి సంవత్సరం కొట్టానే ఉంటారు, నాటుతూనే ఉంటారు రోడ్ల పక్కన. కానీ ఒక్కటి కూడా బతకదండి. ఈ రేగి చెట్లు ఎవరు నాటాల్సిన పని లేదు, వాటంతట అవే రోడ్ల పక్కన మొలుస్తాయి. వాటికి కొద్దిగా నీళ్లు కూడా పోయాల్సిన పని లేదు మనం. వాటంతా అవే పెరుగుతుంటాయి, వర్షానికి పెరుగుతుంటాయి, ఎండలకి చచ్చిపోవు. వాటిని కొద్దిగా ట్రిమ్మింగ్ చేసి నీట్గా పెరిగేలాగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలు. ఇవి కూడా పెద్ద పెద్ద మాన్లు అవుతాయి. వీటితోటే రోకల బండలు తయారు చేసేవాళ్ళు అంటారు. ఇవి మా లైన్లో ఒక 4 చెట్లు ఉన్నాయండి. వాటిని చిన్న మొక్క దగ్గర నుంచి ప్రౌనింగ్ చేసుకుంటా, అంటే సైడ్లు మొత్తం కట్ చేసుకుంటా, రోడ్డు మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. మళ్ళీ రేగి పళ్ళు అంటే మళ్ళీ అందరికి ఇష్టం, అందరికి కావాలి, ఇష్టపడి కోసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల టైంలో ప్రతి ఒక్కళ్ళు జేబు నిండా రేగిపళ్ళు కోసుకునే సందర్భం చాలామంది జీవితాల్లో జరిగే ఉంటుంది. ఇది మా ఇంటి ముందు చెట్టు అండి, దాదాపు 10 అడుగుల దాకా పెరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొల్యూషన్ పెరిగిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మన వంతు మనం చెట్లు పెంచాలి అంటే, మనం కొనాలి, పెంచాలంటే మన వల్ల ఏది కాదు. రోడ్ల పక్కల ఉన్న కనీసం ఈ రేగి చెట్లనైనా మనం నరికేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ.